health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం. అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసి అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలా ఉంది. అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. ఏమిటి విజయ్, ఏమిటి పని? నాతోరా. ఏమిటి విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్. ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోనూ ఆలోచనలోనూ నా కళ్ళల్లోనూ అనుక్షణం పరశురామే మెదులుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెలి జీవితంతో ఆ పరశురాం చెలగాటమాడుతున్నాడు. అందుకనే ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచ విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశా నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు చావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను. కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురామ చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంకెళ్లు పడేటట్టుగా అరెస్టు వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క. సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయగాడి చెల్లెల్ని ఎత్తుకుపై కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పని అని విజయగాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ దిగ్గానే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదినా నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏంటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా, ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి గాని మీకెందుకమ్మా భయం?
కుక్కుని నేనెప్పుడు భయపడలేదమ్మా. కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతామండి. ఆశా పదమ్మా. అమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. నీ వంట బాగా తప్పిందిగా, ఇక మా ఆరోగ్యం బాగుంటుంది. వస్తానన్నయ్య. కేశవ తన భార్యని చెల్లెల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించి నా నుంచి తప్పించాననుకుంటున్నాడు ఆ విజయ్. కానీ అతని చెల్లెల ఆశ ఈ ప్రపంచపు చివరి అంచుకు పారిపోయినా ఈ పరశురాం పట్టుకు తీరతాడు. హలో మిస్టర్ విజయ్, నీ డీరెస్ట్ ఫ్రెండ్ పరశురాముని మాట్లాడుతున్నాను. నీకు ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని అర్జెంటుగా పాడు చేయాలని ఆశపడుతున్నాను. మాట్లాడు. బాయ్. హలో, నేనేనండి. క్షేమంగానే చేరాం. ఆశ భయం లేకుండా ఉంటుంది కదా లక్ష్మి? ధైర్యంగానే ఉంటుంది. నీ తొందరగా వస్తే లక్ష్మి ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? ఎందుకలా అర్చావు? ఏమండి, ఎవరి నుంచి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చాము. ఆ నీచుడు పరశురాం ఆశను ఎత్తుకుపోయాడండి. నువ్వే కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఆశని కట్టిపడేశాను. వెరీ గుడ్. నువ్వు తలుపులు తాళం వేసుకుని బయటికి వెళ్ళి. ఆశ, నీకు నిషాతో పాటు ఖుషి నేనిస్తాను. కేశవ ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవును బాస్. అరిచి అల్లరి పెడుతున్నా ఆశాని ఆ జాకీ కారులో బలవంతంగా తీసుకుపోవడం నేను కళ్ళారా చూశాను. అర్థమైంది కేశవ. ఆ జాకీ ఎత్తేమిటో తను నేరం చేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని పనిచేసి ఉంటాడు. కేశవ, బాస్, ఈ ఊటీలో ఆ జాకీ ఉండే స్థావరం ఎక్కడా? నా పేరు చెప్పుకుని పాడు పనులు చేయాలని ఆశపడితే నీకేగతి పడుతుందో చూడరా. నీ బ్రతుకుని నా చేతుల్లో బంధించడానికి తీసుకొచ్చాను. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. నువ్వు దండం పెడితే జాలి పడ్డానికి నేను దేవుణ్ణి కాదు. ఇంతకాలం నిన్ను వెంటాడి వేటాడి వేధించి ఆ జాకిని చావుకొట్టి నిన్ను పట్టుకొచ్చింది వదిలేయడానికి కాదు, నీ మీద నా కసి కక్ష తీర్చుకోవడానికి. అంటే అంటే నేనేం చేస్తా? త్వరలో నువ్వే చూస్తావుగా.
పంజరంలో చిక్కిన చిలకవి నువ్వు నా చేతుల్లో నలగా. ఆశ, ఆ రక్తం ఏమిటి? నీ ఒంటి మీద రక్తం ఏమిటి? తుడిచేయి, ఆ రక్తాన్ని తుడిచేయి. మల్లె పువ్వు లాంటి ఆడదాని ఒంటి మీద ఎర్రటి రక్తం నా కళ్ళబడితే నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్షణంలో నా రాధ బాటతో వేసిన కేక నా గుండెల్లో మారుమోగుతుంది. ఆశ, మారుమోగుతుంది. రాధ రాధెవరు? ఒకప్పటి నా అమాయకమైన బ్రతుకులు రంగుల హరివిల్లు నా రాధ. పువ్వులాగా దివ్యలాగా నా బ్రతుకులో నిలిచి ప్రేమంటే ఏమిటో నా మనసుకు తెలియజేసిన ఓ మధుర స్వప్నం నా రాధ. జీవితాంతం కలిసి ఉండాలని భగవంతుని ఎదుటి దండలు మార్చుకున్న మేము గుడిలోంచి బయటకు అడుగు పెట్టిన మరుక్షణంలో ఓ దుర్మార్గుడి తుపాకీ గుండు నా రాధను నాకు దూరం చేసింది. రాధ మరణంతో రాముగా అమాయకంగా బ్రతికే నేను పరశురాముడిగా పాషాణంగా మారిపోయాను. అప్పటికే నీతిని నిజాయితీని నమ్ముకున్న నన్ను రూపాయలకు అమ్ముడుపోయే ఒక ఆడదాని కారణంగా మీ అన్నయ్య నాకు నేరస్తుడని ముద్ర వేశాడు. దాంతో మానవుడి నుంచి రాక్షసుడిగా మారిపోయాను. ఆశ, విజయ్ నా ప్రాణానికి ప్రాణం. నా బాధకి తను ఓదార్పుగాను, నా కష్టానికి తను సహాయంగాను ఉండే విజయ్ నన్నేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. రే రాము, నీ గుండెకొస్తే చట్టానికి ఇవ్వరా అని అడిగితే ఆనందంగా ఇవ్వగలను. ఆశ, ఆనందంగా ఇవ్వగలను. అలాంటి ఆత్మీయుడు నన్ను అర్థం చేసుకోకుండా లేని అపరిందని నానెత్తిని వేశాడు. అందుకే విజయ్ మీద కోపంతో నిన్ను పాడు చేయాలనుకున్నా. కానీ ప్రేమమూర్తి అయిన నా రాధ ముమ్మూర్తులా నీలా ఉండేది. నిన్ను చూస్తే నా రాధే గుర్తుకొచ్చి నీకు అన్యాయం చేయడానికి నా మనసు ఒప్పుకోలేకపోతుంది. ఆశ, నేను నిర్ణయానికి వచ్చాను. విజయ్ని కలిసి నా మనసులో ఉన్న కాస్త కోపం వాడి మీద చూపిస్తాను. నిన్ను మాత్రం ఏమీ చెయ్యను.
ఆశాని నువ్వు భద్రంగా కనిపెట్టుండు. ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం రాకూడదు. ఓకే బాస్. నేను వెళ్ళి విజయ్ని కలుస్తాను. విజయ్, నా మీద పగబట్టి నన్నేమీ చేయలేక అభంశుభం తెలియని నా చెల్లెల్ని ఎత్తుకు వెళ్తావా? మనసు చంపుకొని స్నేహాన్ని తెంచుకొని నీ అంతు చూడ్డానికి వచ్చాను. విజయ్, నువ్వు స్నేహాన్ని ఏనాడో తెంచుకున్నావు. జీవితం నీకు అంకితం చేసిన ఈ రాముణ్ణి అన్యాయంగా కటకటాల వెనక్కి పంపిన రోజునే నువ్వు నా స్నేహితుడివి కాదని నిర్ణయించుకున్నాను. నీ మీద పగని ఒక ఆడపిల్ల మీద చూపించే అప్రయోజకుడు కాదు ఈ పరశురాం. అందుకే నేను ఎదుర్కొని నీ అంతు చూడాలని వచ్చాను. పరశురాం,
నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి ఏం చేసినా తప్పులేదు. అన్నయ్య, ఆయన దుర్మార్గుడు కాదు, దేవుడు. ఆశ, ఏమిటో అనేది? అవునన్నయ్య, నన్ను ఎత్తుకుపోయింది ఈయన కాదు. ఈయన పేరుతో ఈయనలా నటించి నన్ను తీసుకుపోయింది ఆ జాకి. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు ఇలా నుంచుందంటే దానికి కారణం ఈయన అన్నయ్య. రాము, విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటబడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పేదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు. థ్యాంక్ యూ రమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.